క్రీస్తునందు ప్రియులారా, పరమ తండ్రి, లోక రక్షకుడు, పాప విమోచకుడైన నిజ స్నేహితుడైన యేసయ్య నామములో ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ ఆధ్యాత్మికమైన జీవితంలో నిరంతరం బలపడుతున్నటువంటి మా ప్రియ దేవుని బిడలారా, నీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బాగున్నారా ప్రియులారా? ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నాయని నేను భావిస్తూ ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. మీ సహకారాన్ని, మీ ప్రోత్సాహాన్ని ఈ పరిచర్య కొరకు అందించండి. ప్రియులారి, ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేస్తుందామా ప్రియులారా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 147వ సంకీర్తన 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ఎంత చక్కటి ప్రార్థన ప్రియులారా! ఇజ్రాయేలీలు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నారు. ఈ మాట చెప్పక మునుపు వారు దేవుని ఏ రీతిగా స్తుతిస్తా ఉన్నారో మీరు గమనించారా? ఆ ప్రారంభ వచనములో యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీలను పోగు చేయువాడు. ఇశ్రాయేలీలు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులారా, శత్రువు వారి మీద పడినప్పుడు, ఇశ్రాయేలీలను బాధించినప్పుడు, యెరూషలేమును వినాశనానికి గురి చేసినప్పుడు, ఇశ్రాయేలీల కళ్ళ ముందు వారు ఏ దృశ్యాలైతే చూడకూడదు అనుకున్నారో, ఏ పరిస్థితులైతే కనిపిస్తాయని కలలో కూడా భావించలేదో, వారి కళ్ళ ముందు ప్రస్తుతం కనబడుతున్న పరిస్థితులను బట్టి వారి గుండెలు చెదిరిపోతా ఉన్నాయి. వారి గుండెలు గాయమైపోతా ఉన్నాయి. వారు చెదిరిపోయారు ప్రియులారా. భూమి అంతటా చెదిరిపోయారు. మీరు ఆలోచించండి, దేవుడు ఇశ్రాయేలీలకు ఒక అద్భుతమైన భూమిని అనుగ్రహించాడు. వారి పితరులకు ఏ వాగ్దానాన్ని అయితే చేశాడో ఆ భూమిని వారికి ఇచ్చాడు దేవుడు. ఆ భూమిని వారు ఆస్వాదిస్తూ, ఆ భూమిలో పండుతున్న పంటలను తింటూ, ఆ పరిస్థితుల్లో వారి మీద పడుతున్నటువంటి శత్రువులను పానదోలుతూ దేవుడు ఎంతో వారిని పోషించాడండి. ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా, మా దేవా, మా నాయన, యెరూషలేములో మేము చూడాలనుకుంటున్నటువంటి పరిస్థితులు ఇవి కాదయ్యా. మరలా నువ్వు కట్టేవాడవు, చెదిరిపోయిన మమ్ములను పోగు చేసేవాడవు నాయన. ఆ పరిస్థితులను బట్టి మా గుండె చెదిరిపోయింది, నువ్వు బాగు చేసేవాడు నాయన. వీరి దేహమునకు తగిలిన గాయాలు ఒకెత్తైతే, శత్రువు వారిని గాయపరిచినటువంటి విధానం ఒకెత్తైతే, శత్రువుల మాటలో వారి జీవితాలను, వాళ్ళ హృదయాలను గాయం చేశాయి. వారు ప్రార్థన చేస్తున్నారు, దేవా, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు నీవు నాయన, గాయములను కట్టేవాడు. ఎలాంటి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ ఆయన పేర్లు పెట్టాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన ఆత్మిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. దేవుడు ఎంత గొప్పవాడో ఇశ్రాయేలీలు తెలియజేస్తున్నారు.
ఆయన జ్ఞానానికి మితి లేదు. అలాంటి దేవుడు, అలాంటి కృప కలిగిన దేవుడు, అలాంటి శక్తివంతుడైన దేవుడు, నక్షత్రాల సంఖ్య ఆయనకు తెలుసు. అంత మాత్రమే కాదు, నక్షత్రాలకే పేర్లు పెట్టినటువంటి ఆయన మమ్మలను బాగు చేయడా, మా గాయములను కట్టడా. నిజమే ప్రియులారా, ఈరోజు నువ్వు ఈ దినాన్న ఒక మూలన కూర్చుని కుమిలిపోతా ఉన్నామేమో. నువ్వు దేవుని బిడ్డవైండు కూడా, దేవుని వాక్యాన్ని వింటూ కూడా, దేవుని సన్నిధికి వెళుతూ కూడా, ఒకవేళ నువ్వు ఒకలాంటి కృంగినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఇజ్రాయెల్ చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేస్తున్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు అంటే ప్రియులారా, మన దేవుడు గొప్పవాడని, మనం అడిగిన వాటిని ఆయన ఇచ్చేవాడని నమ్మి 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 ప్రార్థన చేయాలంటే మనం ఇది నాన్న నువ్వు అలాంటి నమ్మికతో ఉండి ప్రార్థన చేసినప్పుడు పాడైన మన జీవితాలను, చెదిరిపోయిన మన కుటుంబాలు, ఈ దినాన్ని చూడండి, పెద్ద కుటుంబం, పెద్ద గృహం, విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయండి. తల్లి ఒక చోటు ఉంటే పిల్లలు మరొక చోటు ఉన్నారు. సంబంధాలు లేవు. కని పెంచి పెద్ద చేసి ఉద్యోగాల్లో స్థిరపరిస్తే, లేకుంటే దూర దేశాలు వెళ్ళి కష్టపడి డబ్బు పంపించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే, పిల్లరా భయంకరమైన పరిస్థితులు గృహాల్లో ఉన్నాయి. అయితే దేవుని శక్తిని ఎరిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు చెదిరిపోయిన మీ కుటుంబాలను, సంబంధాలే లేకుండా ఉన్న మీ కుటుంబాలను ఒక చోట చేర్చి దేవుడు మీ జీవితాల్లో సమాధానాన్ని ఇస్తాడు. అలాంటి కృప దేవుడి నింద ఇచ్చింది దాకా ప్రార్థన చేస్తున్నామా? దేవునిపై విశ్వాసం ఉంచి నువ్వు తల ఉంచినప్పుడు ఈ దినమే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, చెదిరిపోయిన ఇశ్రాయేలులను పోగు చేసిన వాడవు నీవే, వారి గాయములను కట్టిన వాడవు నీవే, చెదిరిపోయిన గుండెను బాగు చేసిన వాడవు నీవే నాయన. ఇది నన్ను అన్నీ ఉండి కూడా కుటుంబాల్లో ప్రేమ లేదు నాయన, సమాధానం లేదు నాయన. కట్టుకోవడానికి పెద్ద గృహాన్ని కట్టారు కానీ తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, పిల్లలు ఒక చోట. అలాంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్న బిడ్డలు ఈ సందేశాన్ని వింటూ ఉండగా వారందరినీ సమకూర్చండి, సమాధాన బాంధవ్యము చేత నింపండి. నీ నామమునకు మహిమ తీర్చునండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.